ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓట్ల కొరకు మాత్రమే భగవంతుని వాడుకుంటుంది. రాజకీయంగా భగవంతుని రాజకీయాల్లోకి తీసుకొస్తా ఉంది. మొన్న గంగాధరలో మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ బహిర్గతం చేసి సాక్ష్యాధారాలతోటి బీహార్లో జరిపిన విధంగా ఇక్కడ కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ ఓట్లతోటి ఓటు చోరీతోటే గెలిచి ఉండొచ్చురు అనేటువంటి ఒక మాట చెప్పినాడు. కావచ్చు, అనుమానం ఉంది అని చెప్పినాడు, ఆధారాలతో చెప్పలే. ఇవాళ నేను కోరుతా ఉన్నా పిసిసి అధ్యక్షుల్ని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, జిల్లా వ్యాప్తంగా ఓట్ల చోరీకి జరిగినటువంటి అంశం మీద జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు అంటే ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రలను కుతంత్రాలను బయటికి తెచ్చే ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరగాల్సిందిగా కోరుతా ఉన్నా. బండి సంజయ్ గారికి నిజంగా ధైర్యం ఉంటే ఎన్నికల కమిషన్కు రాసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ దొంగోట్లు ఉన్నాయో, మొన్ననే కరీంనగర్లో ఒక 40 ఓట్లు ఒక ఇంట్లో ఉన్నటువంటి అవి కూడా మళ్ళీ మీరు మతం పేరు దొరుకుతుంది ముస్లింలో హిందువుల ఇళ్లలోనే చిన్న కుటీరంలో 40 ఓట్లు ఉన్నటువంటి సంఘటన బయటికి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి అంశాలు బయటికి తేవడానికి బండి సంజయ్ గారు సాక్షాత్తు నేను నిజంగానే దొంగ ఓట్లతోటి గెలవలే, దొంగ ఓట్లకు వ్యతిరేకం అన్నట్టయితే ఎన్నికల కమిషన్కు ఒక లేఖ రాయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలా అక్షింతల పేరు మీద, శ్రీరాముడి పేరు మీద ఎన్నికల రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీ ఇలా బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాం. ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా మీరు ఎదిగినారు కాదని ఎవరు అనడంలే, కానీ ఈరోజు ఎన్నికల సందర్భంగా మీరు వాడినటువంటి అంశాలు, ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని తొలగిస్తే ఇదే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటుగా అనేక మంది బీసీ నాయకులం మావుని ఎట్లా తొలగిస్తారా బలహీన వర్గాల బిడ్డనని నీకు సానుభూతిగా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకో. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి 42% రిజర్వేషన్లు చట్టబద్ధతతో ఎట్లా అని అనేక రకాల ప్రక్రియల ద్వారా కార్యక్రమం జరిపితే మతం పేరు పెట్టి అడ్డం పెట్టి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తా ఉన్నాం. ఇలా